జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? ఈరోజు బోటి కర్రీ చేద్దాం. ముందుగా ఇలా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకుని ఈ బోటీని అందులో ముంచాలన్నమాట. ఆ వేడి నీటిలో ముంచడం వల్ల స్కిన్ త్వరగా రిమూవ్ అవుతుంది. ఇలా సాకు తీసుకుని నీట్గా స్లోగా ఇలా స్కిన్ తీసుకోవాలి. ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత 1 by 1 చిన్న చిన్న ముక్కలు తీసుకుని 1 by 1 చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ప్రేగులు, వీటిని ఒక పుల్ల లాంటిది తీసుకుని, నేనైతే ఇనుపలు తీసుకున్నాను. ఒక చివరన ఇలా గుచ్చి రివర్స్ చేయాలన్నమాట. అలా రివర్స్ చేయడం వల్ల లోపల ఉన్న వేస్టేజ్ బయటకు వచ్చేస్తుంది. అలా ఒక్కొక్కటి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. లేదంటే వీటిని వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ ప్రేగుల్ని వేడి నీటిలో ఉడకబెట్టేసుకుని ఆ ఉడికినవి ఒక్కొక్కటి తీసుకుని గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. అలా ప్రెస్ చేస్తే ఆ లోపల ఉన్న వేస్టేజ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా 2 3 తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తే అది క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ అయిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఒక 5-6 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత మనకి బోటి ఇలా నీట్గా రెడీ అవుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న బోటి వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గనిస్తే వాటర్ ఊరుతుంది అనమాట. ఈలోపు మనం కొద్దిగా గోంగూర తీసుకుని కడిగి ఉడకబెట్టి నూరుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మసాలా కూడా నూరుకోవాలి. బోటి కర్రీలో ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు, ఒక 2-3 స్పూన్లు కారం వేసుకుని తిప్పుకోవాలి. అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కూర ఉడికించుకోవాలి. కూర ఉడికిన తర్వాత మనం నూరు పెట్టుకున్న గోంగూర మసాలా వేసుకుంటే బోటి